హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఉద్యోగ పెన్షనర్లకు కేంద్రం శుభవార్త. ఇక భారీగా పెరగనున్న జీతాలు, పెన్షన్లు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక పెరుగుతున్న ధరలకు పరిహారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం ప్రకటిస్తుందన్న సంగతి తెలిసిందే. ఇక ఏటా 2 సార్లు దీనిని ప్రకటిస్తుంటుంది. జనవరి 1, జూలై 1 నుంచి ఇవి అమల్లోకి వస్తుంటాయి. కానీ ఏటా మొదటి అర్ధభాగంలో, హోలీ సమయంలో, మార్చి నెలలో, అలాగనే మళ్ళీ రెండో అర్ధభాగంలో దీపావళి సమయంలో అంటే అక్టోబర్ నుంచి నవంబర్లో డిఏపై ప్రకటన చేస్తుంటుంది. ఎప్పుడు ప్రకటించినా జనవరి 1, జూలై 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చి దానికి అనుగుణంగా మిగతా నెలల అరియర్స్ కలిపి చెల్లిస్తుంటుంది. ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతిసారి డిఏ పెరుగుతూనే ఉంటుంది. ఇక పెన్షనర్లకు డిఆర్ఎస్ రిలీఫ్ అయితే ఉంటుంది. ఈ రెండు ఉద్యోగుల బేసిక్ పే పైనే వర్తిస్తుందని చెప్పవచ్చు. కానీ ఇప్పుడు హోలీ ముగిసినా ఇంకా డిఆర్పై మాత్రం ప్రకటన రాలేదు. దీంతో ఉద్యోగులు, పెన్షనర్లు దీనికోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఒకవైపు డిసెంబరు, మార్చికి సంబంధించిన రైతులకు పీఎం కిసాన్ నిధుల విడుదల తేదీ కూడా ఇంకా ఖరారు కాలేదు. సాధారణంగా ఇది ఫిబ్రవరిలోనే విడుదలవుతుంది. ఇప్పుడు మార్చి వచ్చినా ఇంకా దాని ఊసే లేదు. ఈ క్రమంలోనే ఉద్యోగులకు డిఏ పెంపు పైన స్పష్టత లేదు. ఇప్పుడు 2026 జనవరికి సంబంధించి డిఏ పెంపు 2% ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక డిఏ పెంపు అనేది ఇండస్ట్రియల్ వర్కర్స్ ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ 12 నెలల సగటు ఆధారంగా లెక్కిస్తారు. ఈ లెక్కల ప్రకారం చూస్తే ఇప్పుడు డిఏ మరో 2% మేర పెరగాల్సి ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం డిఏ 58%గా ఉండగా ఇది 2% పెరిగితే 60%కి చేరుకుంటుంది. అప్పుడు దానికి అనుగుణంగా చెల్లింపులు కూడా జరుగుతాయి. ఇప్పుడు ఉదాహరణకు మనం ఉద్యోగి బేసిక్ పే 30,000 ఉంటే డిఏ ఎంత పెరుగుతుందో చూద్దాం. 30,000 బేసిక్ పేపై ప్రస్తుతం డిఏ 58%గా ఉండగా డిఏ రూపంలోనే ఉద్యోగికి 17,400 అందుతుంది. ప్రతి నెల జీతం 47,400 అందుతుంది. ఇప్పుడు 2% డిఏ పెరిగితే 600 మేర డిఏ పెరుగుతుంది. అప్పుడు డిఏ రూపంలో 18,000 అందుతుంది. మొత్తం జీతం 48,000 అవుతుంది. ఇక ఇదే 50,000 బేసిక్ పే ఉంటే ప్రస్తుతం 58% ప్రకారం చూస్తే డిఏ 29,000గా ఉంది. ఇప్పుడు 2% పెరిగితే డిఏ 1000 పెరుగుతుంది. అప్పుడు డిఏ రూపంలో 30,000 అందుతుంది. మొత్తం జీతం 80,000 అవుతుంది.